జీవితాన్ని గెలుపు ఓటములుగా చూడకు. ఓటమిని ఎలా యాక్సెప్ట్ చేయాలి? ఆల్రెడీ చీకటి ఉన్న గదిలో లైట్ వెలిగించేస్తే చీకటి లేనట్టే కదా, ఏదీ లేదు. రైట్. అండ్ ఈ విషయంలో చాలామంది సార్ ఓటమి పాలైనప్పుడు ఎవరైనా సరే బాధపడతారు, కుంగిపోతారు. కానీ ఓటమిని ఎలా యాక్సెప్ట్ చేయాలి అనేది కూడా చాలామందికి తెలియదు. ఎస్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ కానివ్వండి, రిజల్ట్స్ వచ్చే టైంలో వాళ్ళు చాలా డిప్రెషన్కి లోనైపోయి ఏమంటారో అన్న భయంతో ఎక్కువగా సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా మనం చూస్తూ ఉన్నాం. 10th రిజల్ట్స్ కానివ్వండి, ఇంటర్ రిజల్ట్స్ కానివ్వండి, మెయిన్లీ ఆ ఏజ్ వాళ్ళు ఎక్కువగా కమిట్ చేస్తూ ఉంటారు సూసైడ్స్. సో ఆ పాయింట్లో వాళ్ళు ఓటమిని ఎలా యాక్సెప్ట్ చేయాలి? వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఏదైనా ఓటమి, గెలుపు ఓటమి అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండే ఉంటుంది. సో వాళ్ళు ఎలా దాన్ని యాక్సెప్ట్ చేయాలి? ఫస్ట్ ఓటమిని యాక్సెప్ట్ చేయడం ఎలాగా? ఫేస్ చేయలేను, ఓటమి పాలయ్యానంటే పక్కన వాళ్ళు ఏమంటారో, పేరెంట్స్ ఏమంటారో, వాళ్ళ మొహం చూడలేను అని చెప్పి సూసైడ్ చేసుకున్న కేసెస్ కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి. కాబట్టి ఓటమిని ఎలా ఫేస్ చేయొచ్చు అంటారు? అసలు ఓటమిని ఫేస్ చేయడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటంటే ఓటమిని అర్థం చేసుకునే విధానం. నాకు అనిపిస్తుంది ఓటమిని అంటే ధైర్యం ఉండాలనిపిస్తుంది ఓటమిని ఫేస్ చేయాలంటే. ఇప్పుడు ధైర్యం ఉన్నవాడు, ఆల్రెడీ ధైర్యం ఉన్నవాడు అసలు ఓటమినే చూడ్డు. పాపం మనం అంటే నీకు అర్థం చెప్పాలంటే చీకటి ఉంది గదిలో, ఆల్రెడీ చీకటి ఉన్న గదిలో లైట్ వెలిగించేస్తే చీకటి లేనట్టే కదా. సో అందుకని మనం ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే చీకటి ఉన్న గదిలో తన లైట్ తను ఎలా వెలిగించుకోవాలి, తన దీపాన్ని ఎలా వెలిగించుకోవాలని చెప్తాం అక్కడ మనం. ధైర్యం ఉంటే గొడవలేదు. అందుకని ఓటమిని చూసే విధానంలో మనం మార్పు వస్తే సరిపోతుంది. ఎలా చెప్తాను నీకు, ఈ ప్రపంచంలో ఏది ఓటమి? ఏదీ లేదు. ఏదైతే మనం అనుకున్నామో అది చేయలేనప్పుడు ఓటమిగా చూస్తున్నాం. కానీ టెక్నికల్గా చూస్తే అసలు ఓటమి అంటూ ఈ ప్రపంచంలో లేదు. నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నేను లైఫ్లో ఎక్కడెక్కడైతే ఫెయిల్యూర్లు ఉన్నాయో లిస్ట్ అవుట్ రాయి. ఆ ఫెయిల్యూర్లు అనేవి ఎప్పుడూ నీ జీవితాన్ని డ్యామేజ్ చేయలేదు. కావాలంటే చూడు. ఆ ఫెయిల్యూర్ నుంచి నీకు ఏదో ఒక గుణపాఠమో, ఏదో ఒక లెర్నింగో, ఏదో ఒక రిజల్టో పాజిటివ్గానే వస్తుంది తప్ప మరొకటి కాదు. ఈ ప్రపంచంలో నువ్వు కనుక ఓటమిని ఓటమిగా చూస్తుంటేనే అది ఓటమి. అందుకని నేనే ఉంటానంటే జీవితాన్ని గెలుపు ఓటములుగా చూడకు. నువ్వు ఎప్పుడైతే గెలుపుని చూసావో అప్పుడు ఓటమిని చూడాల్సి వస్తుంది. అందుకని గెలుపు ఓటములుగా చూడకు. అంటే రెండు చూడొద్దు. అంటే ఏంటి? ఉదాహరణకి ఎగ్జామినేషన్లో రిజల్ట్ పాస్ అయ్యావు, నువ్వు పొంగిపోకు. ఎగ్జామినేషన్లో రిజల్ట్ పోయింది, కుంగిపోకు. సింపుల్ లాజిక్. మరి ఓటమిని ఎట్లా చూడాలి? మరి ఏ విధంగా చూడాలి అన్నప్పుడు నేనేమంటానంటే ఇన్సిడెంట్గా చూడు. జీవితం అంతా ఇన్సిడెంట్స్ ఏం చూడు. ఇన్సిడెంట్సే అన్నీ ఉంటాయి. సంఘటనల సమాహారమే జీవితం. అబ్బా, పుట్టుక నుంచి చావుకి మధ్యలో అన్ని సంఘటనలు ఉంటాయి మనకి. నువ్వు బస్సు ఎక్కవు, అదొక ఇన్సిడెంట్. బస్సు దిగావు, అదొక ఇన్సిడెంట్. మధ్యలో ఏదో జరిగింది, అదొక ఇన్సిడెంట్. ప్రతి ఇన్సిడెంట్ని మనం పాజిటివ్గా చూడటం మొదలు పెడితే, అందు నేనేమంటానంటే ఇలా వెళ్తుంటే ఇది ఎండ్ అంటాం, కానీ నేనేమంటానంటే ఇది బెండ్ అని అంటాను. ఓకే, సో అక్కడ కూడా కర్వ్ తీసుకోవాలి. జీవితంలో ప్రతి సందర్భంలోనూ మనం చేసేది నిజానికి అదే. నువ్వు రోడ్డు మీద వచ్చావబ్బా, 2 వీలర్ ఎక్కావబ్బా, డెడ్ ఎండ్ ఉంది, ఏం చేస్తున్నావు? నువ్వు గోడని కొట్టుకుంటూ వెళ్తావా? పోనీ డెడ్ ఎండ్ దాకా ఎందుకు? మనం వీధిలోకి వెళ్తుంటే ఎవరో అక్కడ రోడ్డు మీద అడ్డంగా పెట్టేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంటే అనుకుందాం. రోడ్డు మీద జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తావు నువ్వు? అదేంటి ఎలా చేస్తావు? ఇదే నా రూట్ అంటలేదు నువ్వు. టేక్ డైవర్షన్ వాడే చెప్తాడు, నువ్వు తీసుకుంటున్నావు. టేక్ డైవర్షన్ అనేది నీ యొక్క జీవితంలో ఉందిగా. మరి 10th క్లాస్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతానో, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోతానో, డిగ్రీ ఫెయిల్ అయిపోతానో, మన ఎలక్షన్స్ వచ్చిన తర్వాత రిజల్ట్లో ఫెయిల్ అయిపోతాను, ఎమ్మెల్యే గాను ఇంకో దానిగాను. ఆవిడ జీవితంలో ఫెయిల్యూర్ లేదబ్బా. ఇంకోటి చెప్తాను నీకు, అసలు నేనేది ఏమంటానంటే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాన్ని అడ్వాంటేజ్గా మలుచుకున్నాడు గొప్పవాడు. నాకు తెలిసి ఒకసారి ఉదాహరణకి ఒక వ్యక్తికి ఫెయిల్యూర్ వచ్చింది, ఇంట్లో కూర్చున్నాడు అనుకుందాం. ఇంట్లో కూర్చుని ఉంటే ఎన్ని పనులు చేయొచ్చు?
పెళ్ళంతో మాట్లాడచ్చు, పిల్లలతో గడపచ్చు, మనవాళ్ళతో ఉంటే మనవాళ్ళతో గడపచ్చు, ఎప్పుడో పాత స్నేహితులకు ఫోన్ చేయొచ్చు, వాళ్ళని రమ్మనొచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు, హ్యాపీగా తిని పడుకోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. మార్నింగ్ వాక్ చేయొచ్చు, ఈవినింగ్ వాక్ చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు, విపాసన అలాంటి మెడిటేషన్ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చు, బుక్స్ చదువుకోవచ్చు, ముగ్గులు వేసుకోవచ్చు. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు అనుకున్న ఏవైనా పనులు, ఏదో కార్ డ్రైవింగ్ నేర్చుకోకపోతే ఇప్పుడు నేర్చుకోవచ్చు, మొక్కల్ని పెంచుకోవచ్చు, కుక్కల్ని పెంచుకోవచ్చు, ఎన్నో చేయొచ్చు. అబ్బా ఫెయిల్ అయ్యారంటే చెయ్యలేము అనుకున్నవన్నీ కూడా చేయొచ్చు, టైం లేక వదిలేసినవన్నీ చేయొచ్చు. సో అందుకని నువ్వు ఇప్పుడు టైం దొరికింది కదా. అందుకే నీకు మామూలుగా రామాయణం మహాభారతంలో రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు, పాండవులు కూడా అరణ్యవాసానికి వెళ్ళారు. క్యాజువల్గా ఆలోచిస్తే ఇదేదో అందరూ అరణ్యవాసాలకు వెళ్ళి ఏదో పనిలో పెట్టినారా అంటే, లాజికల్గా చూస్తే చాలా ఆశ్చర్యపోతా చెబితే దాని వెనకాల యాక్చువల్గా ఈసారి ఎప్పుడైనా అసలు రామాయణం మహాభారతాల అజ్ఞాతవాసాలు అరణ్యవాసాలు ఎందుకు ఉన్నాయో తర్వాత చూద్దాం. ఆ రోజుల్లో అయినా చిన్న సింపుల్ ఈక్వేషన్ చెప్పేస్తాం. ఆ రోజుల్లో చుట్టూరు అడవులు ఉండేవి. నెమ్మదిగా మనం విలేజెస్ని టౌన్స్ని ఏర్పరచుకున్న రోజులు అవి. అందులో రాజులు ప్రత్యేకంగా యుద్ధంలా వెళ్ళినట్టుగా అడవులకి వెళ్ళేవారు. వెళ్ళి అడవిలో ఉన్న క్రూర జంతువుల్ని కొద్దిగా చంపేవారు. ఉదాహరణకి ఏదో ఇంతవరకు క్రూర జంతువులను చంపారనుకుందాం. అప్పుడు అవన్నీ కొంచెం చెట్లు కొట్టేసి దాన్ని మళ్ళీ ఊరుగా చేసుకునేవారు, వ్యవసాయంగా చేసుకునేవారు. అందులో ప్రతి రాజు అడవికి వెళ్ళేవాడు, వేటకి వెళ్ళేవాడు. వేట అనేది ఒక స్పష్టమైన వాళ్లకు తప్పనిసరి అయిన ఒక దినచరిగా చేసి పెట్టారు. వేటాడడం వెనకాల ఉన్న లాజిక్ అది. అంతేగాని అక్కడికి వెళ్ళేదో జంతువుని చంపేయడాలు వాటి గురించి కాదు. ఆ రోజుల్లో అవసరం. అందులో రాముడైనా సరే, అర్జునుడైనా సరే ఎందుకు వెళ్ళారు అంటే అడవుల్లోకి, దట్ ఈస్ ద రీజన్ యాక్చువల్గా. శిక్ష వేసినా కూడా అడవులకి వెళ్ళడం అంటే లాజిక్ అది. అందుకని అడవులకు వెళ్ళిన రాముడైనా సరే, లేకపోతే కనుక అర్జునుడు అంటే పాండవులైనా సరే ఏం చేశారు? పాశుపతాస్త్రము, వారుణాస్త్రము, నాగాస్త్రము, సోమాస్త్రము, ఇంకొక అస్త్రము సంపాదించుకున్నారు. అంటే అరణ్యవాసానికి నువ్వు ఎందుకు వెళ్ళావు అని అడిగితే, అజ్ఞాతవాసానికి నువ్వు ఎందుకు వెళ్ళావు అని అడిగితే, ఆయుధాలను సమకూర్చుకోవడానికి, రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలోనూ చేయబోయే యుద్ధానికి కావలసిన వాడనంటే సన్నద్ధం చేసుకోవడానికి, నిన్ను ప్రిపేర్ చేసుకోవడానికి. ఫెయిల్యూర్ అందుకు వస్తుంది జీవితంలో. అంటే నిన్ను పాజ్ బటన్ నొక్కి ఆగరాబోయ్ అని నిన్నేం చేస్తుందంటే అవలోకనం చేసుకోమంటుంది. రాముడైనా అంతే. వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత సుగ్రీవుడు పరిచయం అయ్యాడు, అక్కడ జాంబవంతుడు పరిచయం అయ్యాడు, హనుమంతుడు పరిచయం అయ్యాడు, అప్పుడు యుద్ధానికి వెళ్ళాడు. సేతువుని కట్టింది ఆయనే. సో అందుకని లైఫ్లో నీ కనుక ఫెయిల్యూర్ వచ్చిందంటే ఇంట్లో కూర్చోమని చెప్పింది అంటే అది హాస్పిటల్ బెడ్ మీద కూర్చున్నప్పుడైనా కావచ్చు, లేకపోతే కనుక ఏదో జైలుకి వెళ్ళడం లాంటివి కావచ్చు, లేకపోతే కనుక ఫెయిల్యూర్ వచ్చి ఇంట్లో కూర్చోవడం లాంటివి కావచ్చు. ఒక ఏడాది 1 year గ్యాప్, కొంతమంది ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ గ్యాప్ వస్తుంది, 10th class గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ వస్తూ కంగారు పడిపోతారు చాలామంది. యాక్చువల్గా యూ హ్యావ్ టు వెయిట్, కంగారు పడకని చెప్పగలిగి ఉండాలి. అది నాకు తెలిసి ప్రపంచానికి, మన జనరేషన్కి మళ్ళీ కొత్తగా చెప్పేదికే కోవిడ్ వచ్చిందంటాను నేను. ఓ 2 ఏళ్ల పాటు జనాలంతటిని పాజ్ బటన్ నొక్కి ఆగరాబాయి, ఒక్కసారి ఆగు. అందులో కోవిడ్ తర్వాత చాలామంది మైండ్ సెట్ మారింది, ఫ్యామిలీ రిలేషన్స్ మారినాయి, మంచి బాండింగ్ కూడా ఏర్పడిందని చెప్పొచ్చు ఆ టైంలో. ఎందుకంటే బిజీ లైఫ్లో వైఫ్ ఒక దిక్కు, హస్బెండ్ ఒక దిక్కు, చిల్డ్రన్ ఒక దిక్కు పారిపోతున్న టైంలో ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది మంచిగా ఏర్పడింది. సో మరి దానివల్ల అడ్వాంటేజ్ జరిగింది కదా. నేర్చుకోవడం మొదలు పెడితే ఈ ప్రపంచంలో ప్రతి దానిలోంచి నేర్చుకోవచ్చు, ఫెయిల్యూర్తో సహా.